హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సెకండ్ లెవెల్ ఆఫ్ రేషన్ టాస్క్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ రేషన్ టాస్క్ లో మనం చూసుకుంటే నిఖిల్ టీమ్ అండ్ నైనిక టీమ్ వీరిద్దరికి కండక్ట్ చేశారు. ఆల్రెడీ యష్మి టీం విన్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నిఖిల్ టీం నుంచి మణికంఠ, అలాగే నైనిక టీం నుంచి సీత వీరిద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వీరిద్దరు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ టాస్క్ లో మనం చూసుకుంటే సీత అయితే విన్ అవ్వడం జరిగింది. సో మణికంఠ వాళ్ళు లాస్ అయ్యారు కాబట్టి నిఖిల్ టీం వాళ్ళైతే ఓడిపోయారు. ఇక నైనిక టీం వాళ్ళైతే ఈ టాస్క్ లో విన్ అయ్యి రేషన్ టాస్క్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్ గా మనం చూసుకుంటే ఈ టాస్క్ లోనే సీతకి ఇంజురీ అవ్వడం జరిగింది. సో ఈ టాస్క్ అనేది చాలా టఫ్ గా అయితే జరిగింది. అయితే ఈ టాస్క్ కి సంచాలకులుగా మనం చూసుకుంటే యష్మి అయితే వ్యవహరించడం జరిగింది. అయితే మణికంఠ వర్సెస్ యష్మి వీరిద్దరికి బిగ్ ఫైట్ అయితే జరిగింది ఈ టాస్క్ లో. యష్మి డెసిషన్ మనం చూసుకుంటే సంచాలక డెసిషన్ రాంగ్ అని చెప్పి మణికంఠ అయితే యష్మితో గొడవ పడడం జరిగింది. సో ఈ టాస్క్ లో వీరిద్దరికి చాలా బిగ్ ఫైట్ అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే నిఖిల్ హౌస్ లో ఏం చెప్తున్నాడంటే, నేను కావాలనే సెకండ్ టాస్క్ లో ఓడిపోయాని చెప్తున్నాడు. కావాలనే ఓడిపోయా, నేను కావాలనే మణికంఠాన్ని సెకండ్ టాస్క్ లో పంపించాను ఓడిపోవాలని చెప్పి, ఎందుకంటే నైనిక టీం వాళ్ళకి రేషన్ వెళ్ళాలని చెప్పి. సో ఇది చాలా అంటే చాలా రాంగ్. నిఖిల్ చాలా రాంగ్ స్టెప్ అయితే వేస్తున్నాడు. రీసెంట్ గా మనం చూసుకుంటే దీంతో బిగ్ బాస్ అయితే బిగ్ పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే తనకు తనే ఓపెన్ అవ్వడం జరిగింది, నేను కావాలనే ఓడిపోయా అనేసి. సో దీనికోసం నాగార్జున గారు వీకెండ్ లో ఏ డెసిషన్ అయినా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీకు తప్పకుండా కింద కమెంట్ లో కమెంట్ చేయండి. ఇక ఉంటా, బాయ్ బాయ్ గైస్.